నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సిరియా దేశం రెబెల్స్ సొంతమైంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు. సిరియాలోని పలు నగరాలు, గ్రామాలను ఆధీనంలోకి తెచ్చుకున్న హయత్ తహ్రీర్ అల్ షమ్ నేతృత్వంలోని రెబెల్స్ రాజధాని డమస్కస్ ను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. రెబెల్స్ తమ విజయాన్ని ప్రకటించారు. కొన్ని గంటల సస్పెన్స్ తర్వాత బషర్ అల్ అసద్ కు రష్యా ఆశ్రయం కల్పించినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. సిరియా అధ్యక్ష పదవి నుంచి బషర్ అసద్ తప్పుకున్నట్లుగా కూడా రష్యా విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఇస్లామిక్ దళాలతో జరిపిన చర్చల తర్వాత సిరియా అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లాడు. అసద్తో పాటు ఆయన కుటుంబం కూడా మాస్కో చేరుకుంది. సిరియాలో ఉన్న పరిస్థితుల కారణంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకప్పుడు తీవ్రవాదులకు కంచుకోటల్లా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు రెబెల్స్ వశమయ్యాయి. ఈ రెబెల్స్ తీవ్రవాదులకు ఎంతో అండగా నిలిచాయి. తీవ్రవాదులు కూడా అంతే అండగా రెబెల్స్ పోరాటంలో భాగమై ఉన్నారు. అందుకే అతి తక్కువ సమయంలో సిరియాను స్వాధీనం చేసుకోగలిగారు. ఒకానొక సమయంలో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్ తిరిగి పుంజుకునే అవకాశాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంలో అమెరికా కాస్త ముందుగానే అలర్ట్ అయ్యింది. ఐసిస్ స్థావరాలపై వరుస దాడులు మొదలుపెట్టింది. సిరియాలో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితులను అవకాశంగా మలుచుకుని తిరిగి బలపడడానికి ఐసిస్ చూస్తుందని, తాము అలా జరగనివ్వబోమని అమెరికా తెలిపింది. స్పష్టమైన ఆలోచనతోనే ఐసిస్ లక్ష్యాలపై దాడులు జరిపామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అమెరికా యుద్ధ విమానాలు వదిలిన బాంబులు తీవ్రవాద శిబిరాలను తాకాయి. B-52, F-15, A-10 తో పాటు యుఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాలను ఉపయోగించి సెంట్రల్ సిరియాలోని 75కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపారు. సిరియాలో అధ్యక్షుడు అసద్ పాలన పతనమవ్వడం న్యాయమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా అభిప్రాయపడ్డారు. పశ్చిమ సిరియాలో తిరుగుబాటుదారుల విజయాల వెనుక కీలకంగా వ్యవహరించింది హయత్ తహ్రీర్ అల్ షమ్. గతంలో నుస్రా ఫ్రంట్ పేరుతో అల్ ఖైదా అనుబంధ సంస్థగా పనిచేసింది. ఆ సంస్థ నాయకుడు అబు మొహమ్మద్ అల్ గొలానీ 2016లో జిహాదిస్ట్ నెట్వర్క్ నుండి దూరమయ్యాడు. ఇక పాశ్చాత్య దేశాలు అసద్ పాలనను దీర్ఘకాలంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సిరియాలో హయత్ తహ్రీర్ అల్ షమ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం పనిచేయనుంది. రాబోయే రోజుల్లో సిరియాలో ఎలాంటి మార్పులు వస్తాయోనని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది.